గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబు క్రాఫ్ట్ ల్యాండ్. ఈరోజు మనం క్యూట్ హోమ్ డెకర్ చేసుకుందాం కార్డ్బోర్డ్స్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్తో. కావాల్సిన ఎలిమెంట్స్ని పైన మెన్షన్ చేశాను. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి, స్కేల్ అండ్ కాంపాస్ని కూడా తీసుకోవాలి. కాంపాస్ని మెన్షన్ చేయడం నేను మర్చిపోయాను గాయ్స్, మీరు మాత్రం తీసుకోండి. కాంపాస్తో స్కేల్ పైన 6 సెంటీమీటర్స్ని తీసుకోవాలి. కార్డ్బోర్డ్ పైన రౌండ్ సర్కిల్ని గీసుకోవాలి. నేను చూపించిన విధంగా సర్కిల్ని గీసుకున్న తరువాత దాన్ని మనం కట్ చేసుకోవాలి. నేను పెన్ నైఫ్ని యూజ్ చేశాను. మీ దగ్గర పెన్ నైఫ్ లేకపోతే సిజర్ని కూడా యూజ్ చేసి మనం కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత 5 ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకుని నేను చూపించిన విధంగా అటాచ్ చేయాలి గ్లూతో. 5 ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటించిన తర్వాత కూడా కొంచెం ఎంటీగా అనిపించింది నాకు, అందుకే 6 ఐస్ క్రీమ్ స్టిక్స్ని అటాచ్ చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉండిపోయింది కదా, దానిని మనం కట్ చేసుకోవాలి సిజర్తో. కట్ చేసుకున్న తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. నేను బ్లూ కలర్ పెయింట్ని యూజ్ చేశాను, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ పెయింట్తో కార్డ్బోర్డ్ మొత్తాన్ని పెయింట్ చేయాలి నేను చూపించిన విధంగా. ఈ హోమ్ డెకర్ నేను మినియేచర్లా చేశాను, మీరు పెద్దది కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఒక కలర్నే యాడ్ చేశాను, మీరు ఎన్ని కలర్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పెయింట్ చేసేసాము. అది డ్రై అయ్యేలోపు మనం ఇంకొకటి చేసుకుందాం. పింక్ కలర్ షీట్ని తీసుకుని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అలా 2 షీట్స్లా కట్ చేసుకోవాలన్నమాట. ఆ 2 షీట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవాలి. నేను 4 కట్ చేసుకున్నాను. వాటిల్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుని దానిపైన పెన్సిల్తో డ్రా చేసుకోవాలి నేను చూపించిన విధంగా. డ్రా చేసుకుని దానిని మనం కట్ చేసుకోవాలి సిజర్తో. కట్ చేసుకున్న తర్వాత అది ఒక ఫ్లవర్లా వస్తుంది. అలా 4 షీట్స్తో కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. 4 ఫ్లవర్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. నేను చూపించిన విధంగా ఫ్లవర్స్ని కూడా కట్ చేసుకుని గ్లూతో అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. నేను 2 ఫ్లవర్స్ని మాత్రమే యూజ్ చేశాను, మీరు ఎన్ని ఫ్లవర్స్ అన్నా చేసుకోవచ్చు. అండ్ నేను పింక్ కలర్ని మాత్రమే యూజ్ చేశాను, మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను చిన్న మినియేచర్ హోమ్ డెకర్ చేస్తున్నాను కాబట్టి చిన్న ఫ్లవర్సే చేసుకున్నాను, మీరు ఎంత పెద్ద ఫ్లవర్స్ అన్నా చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. 2 ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. వైట్ కలర్ షీట్ని కూడా తీసుకుని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని కూడా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా 4 షీట్స్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని వీటిపైన కూడా డ్రా చేసుకోవాలి నేను చూపించిన విధంగా. డ్రా చేసుకుని వాటిని కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా క్యూట్ ఫ్లవర్స్లా వస్తాయి. ఆ ఫ్లవర్స్ని కూడా ఇందాక చూపించిన విధంగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటిని కూడా ఒకదానికొకటి అటాచ్ చేయాలి. మన ఛానల్లో హోమ్ డెకర్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా హోమ్ డెకర్స్ చేయాలంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను, చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ హోమ్ డెకర్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను 2 కలర్స్ని మాత్రమే యూజ్ చేశాను, మీరు ఎన్ని కలర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. పింక్ అండ్ వైటే యూజ్ చేశాను, మీరు ఎల్లో అండ్ రెడ్, గ్రీన్ అండ్ రెడ్ అలా ఏ కలర్స్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను 4 ఫ్లవర్స్ని మాత్రమే యూజ్ చేశాను, మీరు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను కొటేషన్ అయితే రాస్తున్నాను, మీరు ఏ కొటేషన్ అన్నా రాసుకోవచ్చు, నేను రాసిందే రాయాల్సిన అవసరం లేదు. అండ్ నేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నేమ్స్ యాడ్ చేయట్లేదు, కొటేషన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ పెన్ యూజ్ చేశాను, మీరు ఏ కలర్ పెన్ అన్నా యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఈ కొటేషన్ ఏ కొటేషన్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను రాసిన కొటేషన్ అయితే చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది నాకు.
అందుకనే నేను ఈ కొటేషన్ రాశాను. మీరు ఏ కొటేషన్ అన్నా రాసుకోవచ్చు. ఈ కొటేషన్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్ చేయండి. లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెల్ఫిష్, ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ ఫుల్ఫిల్డ్ లైఫ్. కామెంట్ చేయండి మీకు ఇది నచ్చిందో లేదో. ఈ కొటేషన్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కావాల్సిన ఎలిమెంట్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని నేను చూపించిన విధంగా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేస్తున్నాను నేను. ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఫ్లవర్స్ని కూడా అటాచ్ చేసేసాం. బ్లూ కలర్ స్టోన్స్ని తీసుకొని వాటిని కూడా నేను అటాచ్ చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ మధ్యలో, చూడ్డానికి ఎలిగెంట్గా ఉంటుందని. యూజ్ చేసినప్పుడు ఏ కలర్ ఫ్లవర్స్ని యూజ్ చేసామో దానిని బట్టి స్టోన్స్ని యాడ్ చేయండి. మన హోమ్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. ఈ హోమ్ డెకర్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.